హలో నమస్తే. యోగా డే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన కొన్ని పోస్టర్లు ఆన్లైన్లో బాగా తిరుగుతున్నాయి. యోగా డే సక్సెస్ అయిందని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కోడిపందాల్లో ఒకరు విన్ అవుతారు. కోడిపందాల్లో విన్ అయిన తర్వాత పాపం ఆ కోడి పందాలకు వెళ్ళిన వ్యక్తి హీరో అవుతాడు, ఎందుకంటే గెలిచాడు కాబట్టి. పాపం కోడి పరిస్థితి ఏంటి? కోడికి దెబ్బలు తగిలి రక్తం కరిగి కొన్ని కోళ్ళు చచ్చిపోయి, రైట్? కోడి పరిస్థితి ఏంటి? ఆ పందానికి వెళ్ళిన వ్యక్తి గెలుస్తాడు, కోడి పరిస్థితి దారుణంగా ఉండేది కదా. అలాగే ఈ ఎద్దల బండి పందాలకు వెళ్తారు కదా. ఎద్దల బండి పందాలకు వెళ్ళినప్పుడు ఆ ఎద్దల బండిలో రైడర్ విన్ అవుతాడు. పాపం ఎద్దులు బాగా దెబ్బతింటాయి, పరిగెత్తి నానా కష్టాలు పడి. పాపం అలానే ఇప్పుడు వీళ్ళు రికార్డులు బ్రేక్ చేశారు ఒక 3. కానీ ఈ రికార్డ్ బ్రేక్ చేయడంలో కొంతమంది దళిత ఆదివాసీ పిల్లలు, ట్రైబల్ పిల్లలకి బాగా హింస పెట్టారు అని చెప్పేసి సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది ఇబ్బంది పెట్టారు వాళ్ళని అని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది చూడండి. ఇప్పుడు వీళ్ళు తిప్పే పోస్టర్లు ఏంటి? రాష్ట్రాన్ని హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీగా మారుదాం. సీఎం చంద్రబాబు గారు యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. తెలుగు ప్రజల సత్తా ఈరోజు రికార్డులు బ్రేక్ చేసింది. యోగాను ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా ప్రధాని మోదీ మార్చారు. చూడండి, ఇప్పుడు హెల్దీ వెల్దీగానంటే ముందు హాస్పిటల్స్ బాగు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్ బాగు చేశారా? మొన్న ఎప్పుడో ఒక హాస్పిటల్ చూశాను. హాస్పిటల్లో అప్పుడే పుట్టిన పిల్లకి ఫ్యాన్ తిరక్క ఇదిగో తల్లి ఇట్లా అంటుంది. ఉన్న హాస్పిటల్స్ని పీపీపీ మోడల్ అని చెప్పి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. చాలామందికి నిరుద్యోగత, మాల్న్యూట్రిషన్ తోటి, చిన్నపిల్లలకు మాల్న్యూట్రిషన్తో నానా ఇబ్బందులు పడుతుంటే అక్కడ ఫోకస్ లేకుండా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, సైకిల్ తొక్కండి, ఇవన్నీ ఎవరైనా చెప్తారండి. ఇవి ఫండమెంటలీ వీ నీడ్ టు ప్రొవైడ్ ద మెడికల్ ఫెసిలిటీస్ టు ది నీడీ. వీటి వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇంకా సరే, ఖర్చు లేదు కాబట్టి చెప్పడం. వాళ్ళదేమితో ఖర్చు లేదు, దీనివల్ల ఖర్చు ఉండదు. హాస్పిటల్ బాగా చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాలి, చిన్నపిల్లలకి మాల్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది ఊరికే ఫ్రీగా వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ వచ్చేసిద్ది, మోడీ గారికి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఖర్చు లేని ప్రచారం అన్నమాట. ఇది ఖర్చు లేని ప్రచారం. ఇప్పుడు ఇదొకటి చూశాను. ఇదేంటి, లోకేష్ని ఎంత ప్రశంసించినా తక్కువే. ఎందుకంటే లోకేష్ గారు కష్టపడి 25,000 మంది ట్రైబల్స్ని తీసుకొచ్చి ఒక షెడ్లో పడేశాడట లోకేష్ గారు అని సోషల్ మీడియాలో తిరుగుతుంది. కష్టపడ్డాడు, పట్టుకొచ్చాడు, 25 మంది ట్రైబల్స్ని తీసుకొచ్చాడట. మోరోవర్ ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాంకి 3 లక్షల మంది వచ్చి అక్కడ యోగా చేశారట. దానికోసం శ్రమించిన వ్యక్తి లోకేష్ గారట. కాబట్టి లోకేష్ గారిని ఎంత ప్రశంసించినా తక్కువే అన్నారు. ఓకే, నేను అదే చెప్తున్నాను కదా. గెలిచిన వ్యక్తికి అవార్డులు వస్తాయి, సఫర్ అయిన వ్యక్తులు, ఆ గెలవటం ప్రాసెస్లో సఫర్ అయిన వ్యక్తుల సంగతి ఏంటి అనేది కూడా క్వశ్చన్ ఉంది కదా. యోగాంధ్ర విజయం వెనుక లోకేష్ 1.5 రోజుల కృషి ఉంది. సమాజంలో ప్రతి వర్గాన్ని ఇందులో భాగస్వామ్యం చేశారు. దేశంలో ఇలాంటి సామాజిక కార్యక్రమాల నిర్వహణకు లోకేష్ కృషి ఒక నమూనా అని చెప్పి లోకేష్ గారిని విపరీతంగా పొగిడేశారు నరేంద్ర మోడీ గారు. ఓకే, ఇక లోకేష్ గారి కృషి సంగతే కరెక్టే. ఇదంతా సక్సెస్ అయ్యారు, వీళ్ళందరూ బట్టలు వేసుకొని వచ్చారు. వీటి వెనక ఉన్న కష్టం ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. చివరికి ఇదేదో తిరుగుతుంది ఏంటి అనేది. అచ్చా, నెహ్రూ గారు ఎలా చేశారు, మోడీ గారు ఎలా చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, కొన్ని వీడియోలు చూపిస్తాను మీకు. ఆదివాసీ పిల్లలకి వాళ్ళు పడ్డ కష్టాలు ఇది చూడండి. ఆదివాసీ పిల్లల్ని చూడండి. ఫుడ్ కోసం కొట్టుకుంటున్న జనాలు.
వెనకెవరో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు, ఫుడ్ కోసం కొట్టుకుంటున్న జనాలు అనేది ఒక అంటే అదే లోకేష్ గారు పడ్డ శ్రమని మోడీ గారు అప్రిషియేట్ చేశారు, పాపం వీళ్ళ శ్రమని ఎవరు అప్రిషియేట్ చేయాలి? చిన్నపిల్లలు అక్కడ భోజనం లేక నానా తిప్పలు పడుతుంటే ఇక్కడ ఆదివాసీ పిల్లలు ఇక్కడ వీళ్ళందరికీ కనీసం ఫెసిలిటీ ఇలా వదిలేస్తారండి. ఇప్పుడు మీ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళకి అందరు కూర్చోబెట్టి కనీసం బంతిలాగా ఆకుల్లో భోజనం అన్న సర్వ్ చేయడానికి కూడా జనాలు లేరా అంటే ఇట్లా వదిలేస్తారా? ఇట్లా వదిలేసి పిల్లలకు ప్లేట్లు ఇచ్చి తన్నుకోండి అని చెప్పేది యోగాకి. ఇది ఇక్కడ ఎలా కూర్చోబెట్టారు? అక్కడ యోగా చేసేటప్పుడు ఎలా కూర్చోబెట్టారు? ఒక్కొక్కరికి గ్యాప్ ఉంచి చాలా నీట్గా 25,000 మందిని బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి కెమెరాకి అందే విధంగా నరేంద్ర మోడీ గారు అప్రిషియేట్ చేసే విధంగా చాలా ఆర్గనైజ్డ్గా చేసిన వాళ్ళు భోజనం పెట్టడానికి ఆర్గనైజ్డ్గా ఏముంది? తీసుకొచ్చి అక్కడ పడేస్తారా? కొట్టుకుంటున్నారు పిల్లలు భోజనానికి. కనీసం లైన్లోనే నిలబెట్టడానికి స్టాఫ్ లేరండి. అక్కడ అంతమందిని తీసుకెళ్లారే. అక్కడ హాస్టల్ వార్డర్ని, ఇప్పుడు హాస్టల్ పిల్లలా లేకపోతే ఎవరో తెలియదు, గిరిజన పిల్లలు మొత్తం తీసుకెళ్ళామని చెప్తున్నారు. అక్కడ కనీసం అరే లైన్లో నిలబడంటారా, లైన్లో ఒక్కొక్కటి వెళ్ళి భోజనం తీసుకుంటారా అని చెప్పడానికి కూడా మొత్తం ఒక రేకుల షెడ్లో దోశారండి పిల్లలు మొత్తాన్ని. చాలా బాధాకరం. ఈ వీడియో చూడగానే చాలా బాధాకరం అనిపించింది. ఇది ఇక్కడ చూడండి పాపం ఎట్లా పడుకున్నారు వీళ్ళంతా. దుప్పట్టలు లేవు కప్పుకోవడానికి. గిరిజనులు అంటే ఇంత దారుణమా? గిన్నీస్ రికార్డ్ కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా? ఇంత దారుణంగా ఉన్నారా? వెనక్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు బాస్? ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు. చూడండి, వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పడుకోవడానికి చోటు లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు. దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనవి చేస్తున్నాను. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఏం చేస్తారు? అంత కూర్చున్న తర్వాత ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సీఎం గారి దృష్టికి ఏం తీసుకెళ్తారు? అరేంజ్ చేసిందే సీఎం గారు, ఇది ఎంత చేసిందే ప్రభుత్వం పిలిస్తేనే మీరు వచ్చారు, అక్కడకు పడుకోమన్నారు. ఇప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఏం చేస్తారు సీఎం గారు? దాన్ని అయిపోయింది కదా, పడుకున్నారు. కనీసం అంటే అదే ఆర్గనైజ్డ్గా లేరు. ఇప్పుడు వాళ్ళల్లో చాలామందికి దుప్పట్టలు లేవు. కనీసం అరే మీరు వచ్చేటప్పుడు మీ దుప్పట్లు తెచ్చుకుంటారా అని చెప్పి అది కూడా చెప్పలేరా అండి? కనీసం వచ్చేటప్పుడు దుప్పట్లు తెచ్చుకుంటారని కూడా చెప్పలేరా? కనీసం వాళ్ళ దుప్పట్లు తెచ్చుకుంటారు కదా. ఎవరో 2-3 చెప్తే ఎవరి దగ్గర దుప్పట్లు లేవు, దోమలు కొడతా కూర్చున్నారు అక్కడ. చూడండి, అంటే ఆదివాసీ పిల్లలు నేను చెప్పాను కదా, కోడి పందాలకు తీసుకొచ్చి కోడి ఎడిపోయింది ఇవంతే కాదు. ఇప్పుడు ఈ పిల్లల సంగతి ఎలా ఉన్నారు, ఇక్కడ ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టారు. ఇప్పుడు ఎంత ఆర్గనైజ్డ్గా ఇక్కడ అరేంజ్ చేశారు. ఎందుకు? ఇది మీ ప్రచారం, మీ అడ్వర్టైజ్మెంట్, మీ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు. అక్కడ భోజనం పెట్టే దగ్గర ఎందుకు ఆర్గనైజ్డ్గా లేదు అనేది, అంటే దే నెగ్లెక్టెడ్. వాళ్ళ ఫుడ్, అకామిడేషను మొత్తం కూడా ఏముంది, గిరిజన పిల్లలే కదా అని తీసుకొచ్చి షెడ్లో వేసినట్టుగా అనిపించింది.
ఇదే చూడండి, వీళ్ళంతా పెద్ద పిల్లలు ఉన్నారు. సరే పోనీ వీళ్ళు ఏమన్నా ఫ్రంట్ రోలో కూర్చోబెట్టి అంత కష్టపడ్డారు, వాళ్ళకి ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే లేదు. 25,000 మంది జనాభాకి చెప్పండి. శ్వాస వదులుతూ తలాన్ని కిందకి తీసుకురండి. శ్వాస छोड़ते हुए गत्यासन చేద్దాం. और इसको घुमाएंगे. వీళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు. శ్వాస लेते हुए తీసుకుంటూ వీళ్ళంతా చేతులను పైకి తీసుకువెళ్ళండి. एक और बार इसका अभ्यास करेंगे. మరొక వదులుతూ చేతులను సామాన్య తీసుకోండి. అది వీళ్ళంతా నీట్గా ఉన్నారు, ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఈ గిరిజన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ షెడ్లో పడేసి ఎంత పాపం వాళ్ళు పడే కష్టాలు బాధాకరం అండి. ఇది అంతా చూస్తే చాలా బాధేసింది. ఇవన్నీ సోషల్ మీడియాలో చూసిన తర్వాత కనీసం మినిమం రెస్పాన్స్ అంటే మినిమం కేర్ కూడా లేకుండా పిల్లల్ని. మరోవర్ ఇది 22,000 మంది ఓల్డ్ రికార్డ్ సాధించాము గిరిజన పిల్లలు యోగా చేశారంట. పోనీ వాళ్ళందరూ ఏమైనా ఇంట్రెస్ట్ చేశారా? మీరు బలవంతంగా పట్టుకొచ్చి పెట్టారు అక్కడ. ఇదిగోండి మేము యోగా మీద మంచి అవగాహన వచ్చింది, ఒక్కరోజు విశాఖపట్నంలో యోగా చేయగానే అన్ని రోగాలు పోతాయి అని వాళ్ళు వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేశారా? అలా ఎంతమంది మోటివేట్ చేస్తారు? హాస్టల్ వార్డెన్లు, ఇన్ఛార్జీలు, స్కూల్ ఇన్ఛార్జీలు, పీటీ మాస్టర్లు, వాళ్ళందరూ వాళ్ళు ఆర్గనైజ్ చేసి 25,000 మందిని ఎలాగైనా రీచ్ అవ్వాలి, వరల్డ్ రికార్డ్ రావాలి, గిన్నిస్ బుక్ రికార్డ్ రావాలని ఒక ఆర్గనైజ్డ్గా రికార్డుల కోసం చూసారా తప్ప ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కనీసం ఆలోచించలేదనేది చాలా బాధాకరమైన విషయం ఇది చూసిన తర్వాత. థ్యాంక్ యూ. నమస్కారం.